హే గైస్, వెల్కమ్ టు లూమ్ ఏఐ. నేను మీ సంతోష్ కోట. ఈరోజు మనం ఏఐలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ యూస్ఫుల్ టాపిక్ గురించి నేర్చుకుందాం. అదే ర్యాగ్. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఎల్ఎల్ఎం మోడల్కి లేదా ఒక అసిస్టెంట్కి కానీ హెల్యూజినేట్ కాకుండా మనం ర్యాగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ డేటా మొత్తం ఎల్ఎల్ఎంని ఒక అసిస్టెంట్గా ట్రైన్ చేశాం. బట్ ఒక పాయింట్లో అది హెల్యూజినేట్ అవుతుంది. అలా హెల్యూజినేట్ అవ్వకుండా దానికంటూ ఒక సపరేట్ నాలెడ్జ్ బేస్ని మనం క్రియేట్ చేసి యూజర్ అడిగే ప్రతి క్వైరీకి ఆ నాలెడ్జ్ బేస్ని సెర్చ్ చేసుకుని అది రిలవెంట్ ఆన్సర్ని ఇస్తుంది. సో ఇలా ర్యాగ్ పైప్ లైన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఒక అసిస్టెంట్కి మనం ఒక సపరేట్ నాలెడ్జ్ బేస్ ఇచ్చి ఆ నాలెడ్జ్ బేస్ యూజ్ చేసుకొని యూజర్స్ యొక్క క్వైరీస్కి ఆన్సర్స్ ఇచ్చేలా మనం దాన్ని యూజ్ చేసుకుంటాం అనమాట, ర్యాగ్ని. సో without any late, let's build a RAG workflow in n8n. Understand the RAG concept. RAG అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్. రిట్రీవల్ అంటే ఒక పర్టికులర్ నాలెడ్జ్ బేస్ నుంచి మనం అడిగిన క్వెరీస్ రిట్రీవింగ్ స్టార్ట్ చేస్తుంది. ఆర్గ్యుమెంటెడ్, సో ఇన్పుట్ ఆఫ్ డేటా డాక్యుమెంట్. అండ్ జనరేషన్, మనకు వచ్చిన క్వెరీని అండ్ మన దగ్గర ఉన్న డేటాని యూజ్ చేసి ఎల్ఎల్ఎం అర్థం చేసుకొని ఒక స్ట్రక్చర్డ్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తున్నాం అన్నమాట. సో మనం ర్యాగ్ని ఎందుకు యూజ్ చేస్తాం? వై నాట్ ఫైన్ ట్యూనింగ్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో మేజర్ యూజ్ కేస్ ఏంటి ర్యాగ్? సో మనం ఎల్ఎల్ఎంని యూజ్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. అది ఒక సర్టెన్ పాయింట్లో హెల్యూజినేట్ అవుతుంది. దానికి తెలియని ఆన్సర్స్ లేకపోతే దాని పారామీటర్ పాస్ అయిపోయి అది ఆన్సర్ జనరేట్ చేస్తుందో, బట్ తెలియకుండా అది హెల్యూజినేట్ అయిపోతుంది. అక్కడ మన పర్టికులర్ ఆర్గనైజేషన్కి ఒక కస్టమ్ జీపీటీ క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఒక నాలెడ్జ్ బేస్ డాక్యుమెంట్ అందిస్తుంది. అప్పుడు ఆ నాలెడ్జ్ బేస్ సెర్చ్ చేసుకుంటూ ఎల్ఎల్ఎంస్ అనేది చాలా యాక్యురేట్గా రిలవెంట్గా ఆన్సర్స్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. యూజర్కి కావాల్సిన ఆన్సర్స్ అనేది కరెక్ట్గా ఇస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు డొమైన్ ఎక్స్పర్టీస్ అంటే మనం ఇచ్చిన డేటా బేస్ మీదనే అది పర్టికులర్గా మనకి జనరేట్ చేసి ఇస్తుందన్నమాట. అప్ టు డేట్ నాలెడ్జ్ ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఏ డేటా ప్రొవైడ్ చేసామో అప్పటిదాకా ఏంటి నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. సో ఇలా ఎల్ఎల్ఎంస్కి ర్యాగ్ యొక్క యూజ్ కేస్ అనేది ఉంటుంది అనమాట. జస్ట్ ఎల్యూజినేషన్ అండ్ కస్టమ్ డొమైన్ ఎక్స్పర్టీస్ కోసం చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు ర్యాగ్ అనే కాన్సెప్ట్. సో ర్యాగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, మన దగ్గర సెట్ ఆఫ్ ఇన్పుట్ డేటా ఉంటుంది. మేజర్ డాక్యుమెంట్సే ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్స్ని చంక్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్, ఒక 10 పేజెస్, ఒక 10 పారాగ్రాఫ్స్ యొక్క డేటా ఉందనుకోండి, డాక్యుమెంట్ ఉంది అనుకోండి. ఒక్కొక్క పారాగ్రాఫ్ని డివైడ్ చేస్తూ దాన్ని ప్రతి ఒక్క పారాగ్రాఫ్లో ప్రతి ఒక్క పదానికి వెక్టర్ ఇస్తుంది. అంటే ప్రతి ఒక్క పదాన్ని అది గుర్తుపెట్టుకుంటుంది. ఒక వెక్టర్ 3D స్పేస్లో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే ప్రతి పదానికి ఒక నెంబర్ ఇక్కడ చూసుకుంటే ఈ వెక్టర్స్ ఉన్నాయా, ప్రతి ఒక్క పదాన్ని ఒక స్టైల్ ఆఫ్ వెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఇలా స్టైల్ ఆఫ్ వెక్టర్స్ని అసైన్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఆ స్టోర్ చేసుకున్న వెక్టర్ని మనం వెక్టర్ స్టోర్ అంటాం. అండ్ ఎంబడింగ్ మోడల్ వచ్చేసి ఏదైతే టెక్స్ట్ ఉంటుందో టెక్స్ట్ని నెంబర్స్గా కన్వర్ట్ చేసేది ఎంబడింగ్. ఆ ప్రాసెస్లో మనం యూజ్ చేసే మోడల్సే ఎంబడింగ్ మోడల్. సో ఇలా ఎంబడింగ్స్ అండ్ వెక్టర్ స్టోర్స్ అనేవి వర్క్ అవుతాయి. జస్ట్ అది కన్వర్ట్ అయ్యి ఆ నెంబర్స్ అనేవి స్టోర్ అవుతాయి. అండ్ ఫ్యూచర్ రిట్రీవల్ ప్రాసెస్లో మనం అడిగిన క్వైరీకి ఆ క్వైరీ మ్యాచ్ అయ్యే ఏదైతే వెక్టర్స్ ఉంటాయో అవన్నీ సెర్చ్ చేసి మోస్ట్ ఏమంటారు కామన్ ఉన్న వెక్టర్స్ని తీసుకొని సెర్చ్ చేసుకొని అండ్ ఆన్సర్ అది అర్థం చేసుకుంటుంది మళ్ళీ. సో ఇలా వెక్టర్ స్టోర్ అనేది వర్క్ అవుతుంది. Now, major thing, difference between fine tuning and ర్యాగ్. చాలా మందికి ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, ర్యాగ్ ఎందుకు, ఫైన్ ట్యూనింగ్ ఎందుకు అని. సో మనకి ఆల్రెడీ డెఫినేషన్ తెలుసు. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆర్గ్యుమెంటెడ్ జనరేషన్. మన దగ్గర ఉన్న
నాలెడ్జ్ బేస్ తోటి మాత్రమే అదొక రిట్రీవల్ సిస్టమ్ తీసుకొని ఆ పర్టికులర్ నాలెడ్జ్ బేస్‌లో వెళ్ళి మనకి ఆన్సర్ జనరేట్ చేసుకొని వస్తుంది. బట్ ఫైన్ ట్యూనింగ్ ఏంటి అంటే ఆల్రెడీ ఒక ప్రీ ట్రైన్డ్ మోడల్ ఉంది. ఇంకో చాట్‌జీపీటీ ఉంది. అండ్ దానికి ఎక్స్‌ట్రా‌గా ఇంకా డేటా సెట్‌ని ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎక్కువ డేటా సెట్‌తో మళ్ళీ ట్రైన్ చేస్తున్నాం. ఎంటైర్ మోడల్‌ని మనం మళ్ళీ రీట్రైన్ చేస్తున్నాం. సో, రీట్రైన్ చేసిన తర్వాత సేమ్ ఎప్పట్లానే చాట్‌జీపీటీని క్వెషన్ అడిగితే మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ హెల్యూసినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ డేటా ఎక్కడైనా డేటాలో ప్రాబ్లమ్ ఉంటే. సో, ఇది ఫైన్ ట్యూనింగ్. ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే RAG అనేది ఒక సెల్ఫ్ కుకింగ్ కిచెన్ అనుకోండి. ఒక చెఫ్ ఉంటాడు. మీరు అడిగిన ఇంగ్రీడియెంట్‌ని తనకు తెలియకపోతే తన దగ్గర ఉన్న బుక్ యూజ్ చేసుకొని మీకంటూ ఒక రెసిపీ బిల్డ్ చేసి ఆ రెసిపీ ఇచ్చేస్తాడు. సో, మీరిక్కడ క్వెరీ అడిగిన తర్వాత తన బుక్ అంటే రిట్రీవల్ నాలెడ్జ్ బేస్ నుంచి మొత్తం చూసుకొని మీకంటూ ఒక రెసిపీని జనరేట్ చేసి ఇచ్చేస్తాడు. సో, ఇలా RAG అనేది వర్క్ అయితుంది. జస్ట్ నాలెడ్జ్ బేస్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన అవుట్‌పుట్ ఇస్తుంది. అండ్ అది ఆ నాలెడ్జ్ బేస్ ఉంటే మాత్రమే. లేకపోతే మళ్ళీ ఆహ్, ఇయ్యదది. అండ్ నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ ఏంటి అంటే ఒక వెల్ ట్రైన్డ్ అండ్ తనకి తెలిసిన వంటకాలు మాత్రమే ఇస్తాడు. లేదు అంటే మళ్ళీ ఆహ్, వేరేలాగా వండిచ్చి ఇస్తది. రాగ్ ఏంటి అంటే మనకి ఇష్టం వచ్చిన వంటకాన్ని మనం అడగొచ్చు. లైక్ మనకి మనకి తగ్గట్టు ఇంగ్రీడియెంట్స్ మనం చేపించుకోవచ్చు. బట్ ఇలా ఫైన్ ట్యూనింగ్‌తో నడవదు. ఫైన్ ట్యూనింగ్‌తో ఏంటి అంటే అది ఏదైతే దాంతో ట్రైన్ అయితుందో అది మాత్రమే దానికి తెలుసు. సో, అలా మాత్రమే చేస్తది. కొత్తగా అదేమి చెయ్యదు. సో, ఇలా ఫైన్ ట్యూనింగ్ అండ్ రాగ్ అనేది వర్క్ అయితుందనమాట. అంటే టు బిల్డ్ ఎ రాగ్ ఏజెంట్ ఆర్ ఎ రాగ్ అయితే టు బిల్డ్ ఎ రాగ్ ఏజెంట్ మనకి 2 కైండ్ ఆఫ్ ఫ్లోస్ అనేది యూజ్ అయితుంది. ఒకటి రాగ్ డేటా పైప్‌లైన్ లైక్ ఒక డాక్యుమెంట్‌ని ఎలా ఎంబెడ్డింగ్స్ అండ్ వెక్టార్స్‌గా క్రియేట్ అవుతుందో ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఏజెంట్ పైప్‌లైన్. లైక్ ఒక ఏజెంట్‌ని మనం క్వెషన్ అడిగితే ఆ క్వెషన్‌ని అది ఎలా అర్థం చేసుకుంటుంది అండ్ అది ఎలా రెస్పాన్స్ జనరేట్ చేస్తుందో అది అన్నమాట. లెట్స్ అండర్‌స్టాండ్ రాగ్ పైప్‌లైన్. రాగ్ పైప్‌లైన్ ఏంటి అంటే మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌ని స్ప్లిట్ చేస్తున్నాం. చంక్స్ లాగా స్ప్లిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 10 పారాగ్రాఫ్ డాక్యుమెంట్ ఉంటే అది ఒక్కొక్క పారాగ్రాఫ్‌గా డివైడ్ అయితుంది. అండ్ ఈ ప్రతి పారాగ్రాఫ్‌లో ఉన్న టెక్స్ట్‌ని ఈ ఎంబెడింగ్ మోడల్ అనేది నంబర్స్‌గా కన్వర్ట్ చేసేసి వెక్టార్‌లో స్టోర్ చేస్తుంది. ఒక 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్‌లో ప్రతి ఒక్క పదానికి ఒక వెక్టార్ నంబర్ అనేది అసైన్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క స్పేస్‌లో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క ఐటెమ్ ఒక్కొక్క డాట్స్ లాగా మీకు రిప్రజెంట్ అయితుంది. సో, ఇలా రిప్రజెంట్ అయిన దాన్ని మన వెక్టార్ రిప్రజెంట్ అయ్యి స్టోర్ అయిన దాన్ని వెక్టార్ స్టోర్ అంటాం. ఎప్పుడైతే రిట్రీవల్ టైమ్ వస్తుందో అప్పుడు ఈ పర్టిక్యులర్ స్పేసెస్‌లో మ్యాచ్ అయిన కామన్ ఐటెమ్స్‌ని తీసుకొచ్చి మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ జనరేట్ చేసేది. సో, ఇలా మనకి డేటా పైప్‌లైన్ అనేది వర్క్ అయితుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ర్యాక్ ఏజెంటిక్ పైప్‌లైన్. సో, ఇక్కడేంటి అంటే మనం ఆల్రెడీ వెక్టార్ స్టోర్ ఉంది మన దగ్గర. ఇప్పుడు నా ఏజెంట్ అనేది ఆ వెక్టార్ స్టోర్ యూజ్ చేసుకొని నాకు రెస్పాన్స్ ఇయ్యాలి. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక క్వెషన్ అడుగుతా ఏజెంట్‌కి. ఇలా ఈ ఈ కంపెనీ డీటెయిల్స్ కావాలని అడుగుతా. సో, దీనికి ఆల్రెడీ మన వెక్టార్ స్టోర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇదేం చేస్తదంటే మళ్ళీ ఎంబెడింగ్ మోడల్ దగ్గరకు పోయి ఎంబెడింగ్ ఏమని నాకు ఈ క్వెషన్ వచ్చింది. ఈ క్వెషన్‌కి తగ్గట్టు నాకు ఆహ్, ఆన్సర్ కావాలి అన్నది. ఎంబెడింగ్ ఏం చేస్తది? ఇప్పుడు కంపెనీ ఉంది. ఇప్పుడు కంపెనీ డాక్యుమెంట్‌లో మనం ఎంబెడింగ్ చేసింటే కంపెనీ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఆ ఇన్ఫర్మేషన్‌కి తగ్గట్టు అది నియర్ వెక్టార్స్‌ని వెతుక్కొని ఆ నియర్ వెక్టార్స్ ప్లస్ మనం యూజర్ అడిగిన క్వెరీని ఎల్ఎల్ఎంకి పంపించి ఈ ఎల్ఎల్ఎం అనేది మొత్తం అర్థం చేసుకుంటుంది మళ్ళీ. ఆ యూజర్ క్వెరీ ఏంటి? అక్కడ ఉన్న డేటాలో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? ఈ రెండిటిని అర్థం చేసుకొని యూజర్‌కంటూ ఒక రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తుంది. సో, ఇలా రాగ్ ఏజెంట్ అండ్ రాగ్ పైప్‌లైన్ అనేదైతే వర్క్ అయితుందన్నమాట. సో, లెట్స్ బిల్డ్ ఎ రాగ్ పైప్‌లైన్ యూజింగ్ n8n and also రాగ్ ఏజెంట్ యూజింగ్ n8n. సో, మనం ఫస్ట్ సో, మనం ఫస్ట్ n8n వెళ్దాం.
ఎన్ఐటెన్ ప్లాట్ఫామ్లోకి సైన్ ఇన్ అవ్వాలి. నేను ఆల్రెడీ సైన్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ చేశాను. ఒక క్యాన్వాస్లో వెళ్ళి వర్క్ ఫ్లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు మీ రైట్ సైడ్ ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సెర్చ్ చేయండి గూగుల్ డ్రైవ్ నోడ్. ఈ ట్రిగర్ నోడ్ ఏంటి అంటే నా నాకు కావాల్సిన నాలెడ్జ్ బేస్ డాక్యుమెంట్ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. నేను వైబ్ స్కూల్ కోసం నాలెడ్జ్ బేస్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఈ డాక్యుమెంట్ మొత్తం నా డ్రైవ్లో స్టోర్ చేసుకున్నా. ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని నేను ఇందులో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని నేను యాక్సెస్ చేయబోతున్నాను ఇప్పుడు యూజింగ్ గూగుల్ ట్రిగర్ నోడ్. ఈ ఫైల్ అప్లోడ్ నోడ్ అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం గూగుల్ క్రెడెన్షియల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో గూగుల్ క్రెడెన్షియల్ క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అనేది క్లిక్ చేయండి. దెన్ గో టు గూగుల్ కన్సోల్. అండ్ ఇక్కడ ఏపీఐస్ అండ్ సర్వీసెస్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ క్రియేట్ క్రెడెన్షియల్ అండ్ ఓఆత్ క్లయింట్ ఐడి. దాని తర్వాత వెబ్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఆథరైజ్డ్ రీడైరెక్ట్ యూఆర్ఐ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి బ్యాక్ టు ఎనీటైన్. ఇక్కడ మనకి రీడైరెక్ట్ యూఆర్ఎల్ అని ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేయండి. మనకి క్లయింట్ ఐడి అండ్ క్లయింట్ సీక్రెట్ ఐడి అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. దెన్ బిఫోర్ సైనింగ్ ఇన్ గూగుల్ మనం ఇంకొక పని చేయాలి. ఆడియన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్లికేషన్ ని పబ్లిష్ చేయమని అడుగుతుంది. పబ్లిష్ అప్లికేషన్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. అండ్ సచ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ అది పబ్లిష్ చేసిన తర్వాత కమ్ బ్యాక్ టు ఎనైటెన్. అండ్ నౌ ఇప్పుడు సైన్ ఇన్ చేయండి. మన జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్ మీద క్లిక్ చేసుకొని గో టు ఎనైటెన్ క్లౌడ్ అన్సేఫ్ అని క్లిక్ చేయండి. కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ గూగుల్ నుంచి సెక్యూరిటీ సేఫ్టీ కన్సోల్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి అనమాట. వాటన్నిటిని ఇగ్నోర్ చేసి మనం కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ చూసుకుంటే నా క్రెడెన్షియల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అండ్ క్రెడెన్షియల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ ట్రిగర్ ఆన్ ఉందా, ట్రిగర్ ఆన్ చేంజెస్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఫోల్డర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ట్రిగర్ ఆన్ వర్క్ ఏంటి అంటే ఇప్పుడు పర్టికులర్ ఫోల్డర్లో ఒక ఫైల్ కానీ మనం అప్లోడ్ చేస్తే ఆ అప్లోడ్ చేసిన వెంటనే ఇది ట్రిగర్ అయిపోతుంది. లైక్ ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ వచ్చేసింది, దెన్ వర్క్ ఫ్లో స్టార్ట్ చేస్తున్నాం అని కరెక్ట్ టైంకి అది వర్క్ ఫ్లో అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ నా డాక్యుమెంట్ని ఈ ఫోల్డర్లో అప్లోడ్ చేశాను. నాలెడ్జబుల్ అనే ఫోల్డర్లో నేను డాక్యుమెంట్ని అప్లోడ్ చేశాను అనమాట. అండ్ వాచ్ ఫైల్ క్రియేటెడ్. అండ్ ఇక్కడ వాచ్ ఫర్ అంటే ఫైల్ క్రియేట్ అయిందా, అప్డేట్ అయిందా, లేకపోతే డౌన్లోడ్ చేసారా, అవన్నీ మెథడ్స్ చూస్ చేసుకుని నేను ఫైల్ క్రియేటర్ అని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ ఈ రన్ బటన్ మీద క్లిక్ చేయండి. చూసుకుంటే ఫైల్ క్రియేట్ అయినట్టు ఫైల్ ఉంది అన్నట్టు మనకి డాక్యుమెంట్ నుంచి డేటా అయితే వచ్చింది, ట్రిగర్ నోడ్ నుంచి డేటా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఒక ఎడిట్ ఫీల్డ్. జస్ట్ మనకి కావాల్సింది మన ట్రిగర్ నోడ్ నుంచి జస్ట్ ఐడి ఒకటి కావాలి. జస్ట్ మనకు కావాల్సింది ఐడి ఒకటే కాబట్టి వాల్యూలో మనం $JSON.id ఈ పర్టికులర్ JSON పారామీటర్ అయితే
టైప్ చేయండి. డౌన్లోడ్ జేసన్ డాట్ ఐడి. ఇది ఏంటి అంటే మన పర్టిక్యులర్ డాక్యుమెంట్‌కి ఒక ఐడీ ఉంటుంది. ఆ ఐడీని పాయింట్ చేస్తుందనమాట ఇది. అండ్ ఎగ్జిక్యూట్ ద ఫ్లో చూసుకుంటే నా నా ఐడీ అనేది వచ్చేసిందనమాట. నౌ ఇప్పుడు నేను ఆ ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకుంటా. లైక్ నేను నా క్యాన్వాస్‌లో యూజ్ కావాలి అంటే నేను నా డాక్యుమెంట్‌లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేయాలి. మనం ఆ ఫైల్ యొక్క డేటాని ఆ ఫైల్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనమాట. సో, డౌన్లోడ్ చేసుకోనికి డ్రైవ్ అని సెర్చ్ చేయండి. డ్రైవ్‌లో ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దెన్ ఇక్కడ బై ఐడీ అని చూజ్ చేసుకోండి. ఐడీ అని చూజ్ చేసుకున్న తర్వాత ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడ. అండ్ ఎగ్జిక్యూట్ ద స్టెప్. ఇక్కడ చూసుకుంటే నా ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. బట్ ఇది డాక్స్‌లో డౌన్లోడ్ అయిందనమాట. సో, నేను దీన్ని టెక్స్ట్‌లా కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ అదర్ ఆప్షన్స్ అని ఉంది. అండ్ గూగుల్ ఫైల్ కన్వర్జన్స్ అని ఒక ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. యాడ్ కన్వర్షన్స్. డాక్స్ అనేది నాకు టెక్స్ట్ ఫైల్‌లో కావాలి. అండ్ మిగతాదంతా కాన్స్టెంట్‌గా ఉంచండి. ఏం మార్చకండి. జస్ట్ గూగుల్ డాక్స్‌ని టెక్స్ట్‌లా మార్చండి. దెన్ ఎగ్జిక్యూట్ ద ఫ్లో అగైన్. ఇక్కడ చూసుకుంటే టెక్స్ట్‌లో కన్వర్ట్ అయింది మనకి డాక్యుమెంట్ అనేది. అండ్ ఇప్పుడు ఈ టెక్స్ట్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం అనమాట. యూజింగ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఫైల్ యాక్షన్ నోడ్. ఇక్కడ చూసుకుంటే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ టెక్స్ట్ ఫైల్ అని ఒక యాక్షన్ మెథడ్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఎగ్జిక్యూట్ ద ఫ్లో. ఇక్కడ చూసుకుంటే మన డేటా మొత్తం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఉంది. అండ్ ఇప్పుడు ఈ డేటాని మనము వెక్టర్ స్టోర్‌లో స్టోర్ చేద్దాం యూజింగ్ సూపర్బేస్. సూపర్బేస్‌లో మనకి వెక్టర్ స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో యాడ్ డాక్యుమెంట్ టు ద వెక్టర్ అనే ఒక మెథడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సూపర్బేస్ కాకుండా మనం ఇంకా చాలా ప్రొవైడర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు వెక్టర్ స్టోర్‌లో. మనం ఇక్కడ సెర్చ్ చేయండి వెక్టర్ స్టోర్. ఇక్కడ చూసుకుంటే మనకి జెప్ ఉంది. దాని తర్వాత క్వాడ్రాంట్ ఉంది. పైన్కోన్ ఉంది. సూపర్బేస్ ఉంది. సో, జెప్, క్వాడ్రాంట్, పైన్కోన్, సూపర్బేస్ ఈ 4 ఆహ్, చాలా మంచిగుంటాయి వెక్టర్ స్టోర్‌లో. అందులో మెయిన్‌గా వచ్చేసి సూపర్బేస్ అండ్ క్వాడ్రాంట్ అండ్ పైన్కోన్ ఈ 3 చాలా మెయిన్. అండ్ ఈజీగా ఫీజిబుల్‌గా ఉండాలి అంటే సూపర్బేస్ చాలా బెటర్ ఆప్షన్. సో, మనం సూపర్బేస్‌ని కనెక్ట్ చేయాలంటే సూపర్బేస్ యొక్క క్రెడెన్షియల్‌ని మనం ముందుకు తెచ్చుకోవాలి. సో, లెట్స్ క్రియేట్ ద సూపర్బేస్ క్రెడెన్షియల్. గూగుల్‌లో వెళ్లి సూపర్బేస్ అని సెర్చ్ చేయండి. దెన్ సైన్ ఇన్. క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయండి. న్యూ ప్రాజెక్ట్. నేమ్ ద ప్రాజెక్ట్ యాస్ ఎనీట్ అండ్ బ్లాక్. లైక్ నేమ్ ఎనీథింగ్. అండ్ ఒక ఒక పాస్వర్డ్ సెట్ చేయండి దీనికి. అండ్ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. దెన్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనం సెట్టింగ్స్‌లో వెళ్దాం. ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కి. ఇక్కడ ఏపీఐ కీస్ అని ఉంది. ఏపీఐస్ కీ మీద క్లిక్ చేస్తే మనకి సీక్రెట్ సర్వీస్ రూల్ అని ఉంటుంది. ఫస్ట్ ఈ సీక్రెట్ సర్వీస్ రూల్‌ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఆఫ్టర్ పేస్టింగ్ హియర్ మనకి యూఆర్ఎల్ కావాలి. మన ప్రాజెక్ట్ యొక్క యూఆర్ఎల్ డేటా ఏపీఐ దగ్గరికి రండి. డేటా ఏపీఐలో మన ప్రాజెక్ట్ యూఆర్ఎల్ దొరుకుతుంది. కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ సేవ్. దెన్ మన క్రెడెన్షియల్ అనేది క్రియేట్ అయిందనమాట. క్రెడెన్షియల్ క్రియేట్ అయినాక మన అకౌంట్‌లో మనం ఒక చిన్న మార్పు చేయాలి. ఏంది అంటే ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలి. వెక్టర్ టేబుల్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. వెక్టర్ టేబుల్ క్రియేట్ చేయడానికి మనం ముందు డాక్యుమెంటేషన్ లోపల సూపర్వైజ్ డాక్యుమెంట్స్ లోపల ఇక్కడ సూపర్వైజ్ వెక్టర్ స్టోర్ అని ఎన్ఐటీన్ డాక్యుమెంట్‌లో మనకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ క్విక్ స్టార్ట్ విత్ సెట్టింగ్ అప్ వెక్టర్ స్టోర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే లాంగ్చైన్ నోడ్ యొక్క మనకి వెక్టర్ నోడ్ కనిపిస్తుంది. ఎస్‌క్యూఎల్‌ది కోడ్ కనిపిస్తుంది. వెక్టర్ స్టోర్ కోడ్. ఇక్కడ కాపీ చేయండి. దెన్ హెడ్ బ్యాక్ టు సూపర్బేస్. సూపర్బేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫార్ములు మనకి ఎస్‌క్యూఎల్ ఎడిటర్ ఉంటుంది. ఈ ఎడిటర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ న్యూ ఎస్‌క్యూఎల్ స్నిప్పెట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అండ్ పేస్ట్ ద కోడ్ స్నిప్పెట్ హియర్. అండ్ ఇక్కడ రన్ బటన్ కనిపిస్తుంది. రన్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మన వెక్టర్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది.
హెడ్ బ్యాక్ టు టేబుల్ ఎడిటర్. టేబుల్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిందనమాట. విత్ ఐడి, కాంటెక్స్ట్ అండ్ మెథడ్ డేటా అండ్ వెక్టర్ ఎంబెడింగ్ నోట్స్ అని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కాంటెక్స్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఐడి కనిపిస్తుంది, ఇక్కడ వెక్టర్ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అండ్ ఇలా వెక్టర్ నోట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని లోపల మన డాక్యుమెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అనమాట. నౌ ఎంబెడింగ్ ఫేజ్ ని చూద్దాం. ఇప్పుడు మనం వెక్టర్ స్టోర్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ వెక్టర్స్ మనం ఇందులో పెట్టుకోవడానికి పెట్టడం చూద్దాం. అండ్ సో ఇప్పుడు ఏం చేసామంటే సూపర్ బేస్ లో డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అని ఉంటాయి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ ఎంబెడింగ్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూసుకుంటే మనం ఎంబెడింగ్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ చాట్ జీపీటీ యొక్క ఎంబెడింగ్ మోడల్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఓపెన్ అయ్యే ఎంబెడింగ్ మోడల్ ని. అండ్ ఒక డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ ఫ్రేజర్. సో ఇక్కడ మనం డిఫాల్ట్ లోడర్ ని మనం సెట్ చేసుకుంటున్నాం. ఏంటి అంటే ఇది చంక్స్ ని ఈజీగా డివైడ్ చేస్తుంది అనమాట. అండ్ డిఫాల్ట్ లోడర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నౌ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చంక్స్ అన్నిటిని మనం వెక్టర్ స్టోర్ లో స్టోర్ చేపిద్దాం. జస్ట్ రన్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మన పేజ్ కంటెంట్ మొత్తం వెక్టర్ లో స్టోర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎన్ఎటెన్ లో సూపర్ బేస్ కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మన ఎంటైర్ డాక్యుమెంట్ అనేది 4 డివిజన్స్ గా డివైడ్ అయింది అనమాట. సో ప్రతి ఒక్క డివిజన్ కి దానికంటూ వెక్టర్ ఎంబెడింగ్ అంటూ ఉండిపోయింది. ఇలా చూసుకుంటే ఇట్లా మనకి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ లో మనకి వెక్టర్స్ అనేది ఉంటాయి అనమాట. సో ఇలా నా డాక్యుమెంట్ ని స్ప్లిట్ చేసింది ఈ డేటా పైప్లైన్. ఇది మొత్తం ర్యాక్ డేటా పైప్లైన్. అంటే డేటాని మనం వెక్టర్ స్టోర్ లో స్టోర్ చేయబోతున్నాం అనమాట. నౌ ఇప్పుడు ఇప్పుడు దీనికి మనం ఏజెంట్ ని ఇప్పుడు ఈ వెక్టర్ స్టోర్ ని యూజ్ చేసుకొని మనం ఏజెంట్ ని క్రియేట్ చేద్దాం. ఒక చాట్ ట్రిగర్ తీసుకోండి, చాట్ ట్రిగర్. దెన్ ఈ చాట్ ట్రిగర్ కి ఏఐ ఏజెంట్ ని మనం కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఏఐ ఏజెంట్ కి ఒక సిస్టమ్ ప్రాంప్ట్ ని మనం ఇద్దాం. ఇక్కడ డిఫైన్ బిలో అని క్లిక్ చేయండి. సో ఏజెంట్ కి ఒక ప్రాంప్ట్ ని మనం సెట్ చేద్దాం. సో ఈ డాక్యుమెంట్ మీకు కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తుంది. అండ్ ఈ సిస్టమ్ ప్రాంప్ట్ ని మనం కాపీ చేసుకున్నాం. అండ్ మనకు తెలుసు ప్రాంప్ట్ ఎలా రాయాలో. లైక్ ఒక యాక్షన్ దానికంటే ఒక రోల్ ఉంటుంది. యు ఆర్ ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ అసిస్టెంట్ ఫర్ వైబ్ స్కూల్ అండ్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మధ్య అయి ఉంటుంది. అండ్ దీనికంటూ ఒక యాక్షన్స్ ఉంటాయి, దానికంటూ ఒక సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే పొలైట్ గా మాట్లాడాలి అండ్ ఇలానే కమ్యూనికేట్ చేయాలని ఉంటుంది. దానికంటూ ఒక యాక్షన్స్ ఉంటాయి. అండ్ ఎలా అంటే యూజర్ ఒక క్వైరీ అడుగుతుంటే ఇలా నాలెడ్జ్ బేస్ ఉంటుంది నీ దగ్గర, దాని నుంచి నువ్వు ఆన్సర్ చేయమని. సో ఇలా సిస్టమ్ ప్రాంప్ట్ అనేది డిజైన్ చేశాను నేను. అండ్ సిస్టమ్ ప్రాంప్ట్ అయిన మన చాట్ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే చాట్ మోడల్ నేను ఓపెన్ ఏఐని సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఫర్ మెమొరీ నేను పోస్ట్ గ్రేస్ ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పోస్ట్ గ్రేస్ ని ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ పోస్ట్ గ్రేస్ ని కూడా మనం సూపర్ బేస్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన టాప్ బార్ లో మనం చూసుకుంటే కనెక్ట్ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కార్డ్ లో మనం కిందికి వెళ్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ పూలర్ అని ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ పూలర్ లో ఇలా డ్రాప్ డౌన్ బార్ మీద క్లిక్ చేస్తే మనకి కొన్ని పారామీటర్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అందులో హోస్ట్ ని కాపీ చేసుకోండి, క్రెడెన్షియల్ క్రియేట్ చేయాలి కాబట్టి. సో పోస్ట్ గ్రేస్ ఒక క్రెడెన్షియల్ క్రియేట్ చేయాలి కాబట్టి హోస్ట్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేయండి. దెన్ పోస్ట్ గ్రేస్ యూజర్ ఐడి అండ్ దీన్ని కూడా కాపీ చేయండి. దెన్ అండ్ మీ ప్రాజెక్ట్ యొక్క పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. దెన్ సేవ్ ఇట్.
చూసుకుంటే నా ప్రాజెక్ట్ నా పోస్ట్‌గ్రేస్ అనేది ఆహ్, నా పోస్ట్‌గ్రేస్ అనేది ఇక్కడ కనెక్ట్ అయింది. సో, అండ్ పోస్ట్‌గ్రేస్ మెమరీ గూడా కనెక్ట్ అయింది నాకు. దెన్ టూల్. టూల్ ఏంటి అంటే నేను నా నాలెడ్జ్ బేస్‌ని నేను యాక్సెస్ జేయాలి. సో, నేను నా నాలెడ్జ్ బేస్‌ని యాక్సెస్ జేయాలంటే ఒక క్వెషన్ అండ్ ఇప్పుడు మొత్తం ఏజెంట్ క్వెరీ మొత్తం క్వెషన్ అండ్ ఆన్సర్ ఫార్మ్స్‌లో వస్తాయి. సో, నేనేం చేస్తా అంటే ఈ ఫార్మాట్స్ అన్నిటికి నేను నా నాలెడ్జ్ బేస్‌ని ఒక అటాచ్ చేసిన దాని నుంచి నేను నా రెస్పాన్స్‌ని జనరేట్ చేసుకుంటా. ఇక్కడ మనం ఆన్సర్ వెక్టర్ స్టోర్ క్వెషన్ ఆన్సర్ టూల్ అని ఇస్తుంది. అంటే మనం అడిగే క్వెషన్స్‌కి వెక్టర్ టూల్ నుంచి అది సెర్చ్ చేసుకొని వస్తుందన్నమాట. సో, ఇక్కడ నా సిస్టమ్ ప్రాంప్ట్‌లో దీనికి కూడా ప్రాంప్ట్ ఉంది. దీన్ని కాపీ చేయండి. దెన్ పేస్ట్ ఇట్ హియర్. ఈ ప్రాంప్ట్ ఏంటంటే రిట్రీవ్ ద మోస్ట్ రిలవెంట్ కంపెనీ నాలెడ్జ్ ఫ్రమ్ ద వెక్టర్ స్టోర్ యాక్యురేట్లీ ఆన్సర్ ద యూజర్ క్వెరీస్. ఆల్వేస్ రిటర్న్ ద టాప్ మ్యాచింగ్ రిజల్ట్ అండ్ సపోర్ట్ కంప్లీట్ ఇన్ఫార్మ్డ్ రెస్పాన్సెస్. సో, ఇది నా సిస్టమ్ ప్రాంప్ట్. అండ్ ఈ సిస్టమ్ ప్రాంప్ట్‌కి ఈ ఆన్సర్ క్వెషన్ వెక్టర్ స్టోర్‌కి మనం మళ్ళీ ఇప్పుడు వెక్టర్ స్టోర్ అటాచ్ చేయాలి. మన వెక్టర్ స్టోర్ వచ్చేసి సూపర్ బేస్ వెక్టర్ స్టోర్. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ క్రెడెన్షియల్ మనం క్రియేట్ చేసాం. బట్ ఇక్కడ మనం డాక్యుమెంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏ డాక్యుమెంట్‌లో మన వెక్టర్స్ అనేది ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి గూడా ఇంకొక ఎంబెడింగ్ మోడల్‌ని కన్వర్ అటాచ్ చేయండి. మళ్ళీ ఎంబెడింగ్ మోడల్‌ని ఎందుకు అటాచ్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఉన్న వెక్టర్స్ అన్ని నంబర్ ఫార్మ్‌లో ఉన్నాయి. మనకొచ్చే క్వెరీ కూడా నంబర్ ఫార్మ్‌లోనే వస్తుంది. అంటే వచ్చే క్వెరీ టెక్స్ట్ ఫార్మ్‌లో వస్తుంది. మళ్ళీ దాన్ని నంబర్ ఫార్మ్స్‌గా కన్వర్ట్ చేసి, ఈ నంబర్ ఫార్మ్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న వెక్టర్స్‌ని సెర్చ్ చేసుకొని, ఆ ఉన్న రిలేటెడ్ ఆహ్, ఎంబెడింగ్ వెక్టర్స్‌ని అండ్ ఈ మన దగ్గర ఉన్న క్వెషన్ ఎంబెడింగ్‌ని మళ్ళీ మోడల్ దగ్గరికి పంపిస్తుందన్నమాట. సో, మళ్ళీ మనం ఒక ఎంబెడింగ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో, మళ్ళీ మనం ఒక ఎంబెడింగ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. దెన్ ఇక్కడ చూసుకుంటే మనం మోడల్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అది మొత్తం అర్థం చేసుకోవాలి కాబట్టి అండ్ మోడల్‌ని కూడా సెలెక్ట్ చేసుకుందాం మనం. చాట్‌జీపీటీ యాస్ ఎ మోడల్. అండ్ ఇప్పుడు మనం సో, ఇక్కడ చాట్ ట్రిగ్గర్‌కి మనం ఒక మెసేజ్ ఇద్దాం. హాయ్ టెల్ మీ అబౌట్ వైబ్ స్కూల్ అని అండ్ ఎంటర్ చేస్తున్నా. నా ఏజెంట్ యాక్టివేట్ అయింది. ఏజెంట్ మెమరీ తీసుకుంది. సో, ఫస్ట్ క్వెరీని మెమరీలో సేవ్ చేసుకుంది. చాట్ మోడల్ అర్థం చేసుకుంది. దెన్ చాట్ మోడల్ డైరెక్ట్‌గా వెక్టర్ స్టోర్‌కి వెళ్ళి, ఈ వెక్టర్ స్టోర్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి, మళ్ళీ ఏఐ అర్థం చేసుకొని, మళ్ళీ ఈ టూల్ అనేది ఏజెంట్‌కి ఆన్సర్ ఇచ్చేసి, దెన్ మనకి ఆన్సర్ అనేది జనరేట్ చేసిందనమాట. ఇక్కడ కావాలి అనుకుంటే మనం ఒక స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్‌ని కూడా మనం తీసుకోవచ్చు. బట్ మనం స్ట్రక్చర్డ్ అవుట్‌పుట్ ఏం తీసుకోలేదు. సో, మనకిలా పారాగ్రాఫ్ వేలో వచ్చింది. ఏమని వచ్చిందంటే, వైబ్ స్కూల్ ఆఫర్స్ ఏ కాంప్రహెన్సివ్ ఏఐ సూపర్ స్టాక్ కోర్స్ ఎంటైర్‌లీ ఇన్ తెలుగు. సో, ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ర్యాగ్ మోడల్స్ అనేది ఒక పర్సనల్ అసిస్టెంట్‌కి గాని, లేకపోతే ఒక కంపెనీ అసిస్టెంట్‌కి గాని, లేదా మీ పర్సనల్ సెకండ్ బ్రెయిన్ లాగా బాగా వర్క్ అవుతుంది. సో, ఇలా హెల్యూసినేషన్స్ ఉండకుండా మనం ర్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఎల్ఎల్ఎమ్స్‌కి ఇంటిగ్రేట్ చేస్తూ. సో, మీకు ఈ డాక్యుమెంట్ మీకు ఆహ్, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో గైస్ ఇది మొత్తానికి ర్యాగ్ కాన్సెప్ట్. సో మేము ఈ మంత్ 28 నుంచి ఎన్ఐ10 ఎన్ఐ10 హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్‌ని మేము చేయబోతున్నాం. సో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి దానికి. ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ ఫర్ దట్ వర్క్షాప్ జస్ట్ డిస్క్రిప్షన్‌లో మీకు వర్క్షాప్ యొక్క లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అక్కడ రిజిస్టర్ అవ్వండి. అంటిల్ దెన్ బై గైస్.